రేషన్ పెట్టి ప్రియాంక గాంధీని గారిని తీసుకొచ్చి చేసినారు కదా, కాబట్టి అక్కడ పెట్టి ఉండొచ్చు. నాకు అర్థం కాని ఏంటంటే ఆల్రెడీ 2.5 years ముందే ఈ సదస్సు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఇక పొలిటికల్ యాక్షన్లోకి దిగిందా, ఎలక్షన్ యాక్షన్లోకి దిగిందా అనేది ఒక పాయింట్. రెండోది ఆయన ఏమంటారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఇచ్చిన నోటిఫికేషన్లే ఫిలప్ చేసింది తప్ప వీళ్ళు సొంతంగా ఇవ్వలేదు అని అన్నారు. అది మీ అవగాహన మేరకు మీరు అది చెప్పండి. నా పాయింట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం సాగింది మొత్తం నీళ్లు నిధులు నియామకాలే కదా. ఆ తర్వాత 9.5-10 సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా అదే నీళ్ళ కోసం, ఇప్పుడు కూడా అదే నియామకాల కోసం గొడవ. విచిత్రంగా ఈ 2 సంవత్సరాల్లోనే ఏమీ చేయలేదని ఆయన వీళ్ళని విమర్శిస్తారు. అన్న, మీకు అక్కడ ఉన్నటువంటి మానత్రావు గారికి, పెద్దల మురళి గారికి అండ్ ఏబిఎన్ వీక్షకులకి నమస్తే. మనం 2001 నుంచి తెలంగాణ ఉద్యమం అంటే 1996 నుంచి మాలాంటలో పనిచేసినాం. అవును, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఈ నీళ్లు నియామకాలు అన్నప్పటికీ కూడా నీళ్లు టీఎంసీలు ఎవరికి అర్థం కాలేదు. వెంకటకృష్ణ మీకు తెలుసు బాగా. నిధులు కూడా అర్థం కాలేదు. అర్థమైంది తెలంగాణ వస్తే ఉద్యోగాలు. అవును, ఇప్పుడు మాలాంటలో 610 జీవో కేసీఆర్ కి ఇచ్చి 610 పునాదుల మీద పార్టీ ఏర్పడ్డది, ఉద్యమం నిర్మాణం. కరెక్ట్ అది. అవును, 610 జీవో, గిరిగిలాన్ కమిషన్, ఇవన్నీ 610 రాష్ట్ర ప్రభుత్వాలు చుట్టే మేము నడిపినాం. చివరికి సకల జన సమ్మె దాకా తీసుకొచ్చి హైదరాబాద్ ఫ్రీ జోన్ చుట్టూ తిరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్, ఇవన్నిటిని మనం తెలంగాణ ఉద్యమానికి మమ్మకమై పనిచేయగలిగినాం. లక్ష్యం ఏంటంటే తెలంగాణ వస్తే, తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి కూడా అర్థమైందంటే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని. ఒక సువర్ణ అవకాశం కేసీఆర్ గారికి దశాబ్ద కాలం ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో చేయాల్సి ఉండే కదా. రాష్ట్ర విభజన రోజు జూన్ 2 రోజు ఆంధ్ర తెలంగాణ విభజన ద్వారా 1,07,000 ఖాళీలు కేసీఆర్ గారు ఆ రోజు ఉండే. 2014 జూన్ 2 నాటికి తెలంగాణలో ఉండే 1,07,000 విభజన ద్వారా వచ్చినటువంటి వేకెన్సీస్ సంగతి. అవును, ఆ రోజుకు 1,07,000 అయితే యావరేజ్ గా ప్రతి సంవత్సరం 10,000, ఒకసారి 8-10 రిటైర్మెంట్స్ ఉన్నాయి. అవి యాడ్ అయ్యకుండా వచ్చినాయి 10 ఏళ్లలో. అంటే 2 లక్షల చిల్లర దాకా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను సర్వీస్ కమిషన్ మెంబర్ గా పనిచేసే అవకాశం దొరికింది. మా హయాంలో చక్రపాణి గారి మేము ఒక 30,000 వరకు అంటే సర్వీస్ కమిషన్ ద్వారానే. సరే, కొత్త రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, ఎలక్ట్రిసిటీ, కొన్ని డిపార్ట్మెంట్ ఉండొచ్చు, బట్ మేజర్ గా సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయింది 30,000 20 వరకు. తర్వాత అంతా లీకులే కదా. అవును, తర్వాత అంతా పేపర్ లీకులు, గ్రూప్ 1 లీకులు, రద్దులు, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేటీఆర్ గారు ఇవాళ యువ సంగ్రామ సభన, అది యువ సంగ్రామ సదస్సు, ఈ సంగ్రామ సదస్సులనే కదా 10 ఏళ్ల పాలన కొట్టుకుపోయింది. అవును, ఈ సంగ్రామంతో, యువత సంగ్రామంతో కదా వాళ్ళ పాలన పోయింది. ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉండడానికి కారణం ఏంటి? 50 లక్షల మంది నిరుద్యోగులు అన్న, మీకు గుర్తుండాలా. అంటే సర్వీస్ కమిషన్ లో మేము ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ కింద 30-35 lakhs ఎంప్లాయ్మెంట్, అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ రిజిస్టర్డ్ అయ్యారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ లేవు ఇప్పుడు. సర్వీస్ కమిషన్ ద్వారా 30-35-40 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎన్రోల్ అయ్యారు. మిగతా ఎన్రోల్ గాని యువత దాదాపు ఇంకో 10 లక్షలు. అంటే 50 లక్షల మంది నిరుద్యోగ యువత కోపంతో, ఆగ్రహంతో, సంగ్రామంతో ప్రభుత్వాన్ని దించాలని కాలికి బల్పం కట్టుకొని ఊరూర తిరిగినటువంటి యువత ఇవాళ. ఆ యువత కోపంతో, ఆక్రోశం ద్వారానే కదా ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ ఆశ్చర్యకరం ఏంటంటే అంత ఆగ్రహంకు గురైన వాళ్ళే, అంత కోపానికి గురైన వాళ్ళే, అంత ఆక్రోశానికి గురైన వాళ్ళే ఇవాళ మళ్ళీ ఇదే సమస్య మీద సదస్సులు పెడతా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం. అసలు నైతికత అన్న ఉంటుందన్న? వాళ్ళ ఆయంలో ఇవ్వడానికి ఎవరొద్దన్నారు 2 లక్షల వేకెన్సీస్ ఫిలప్ చేయడానికి? కొంత చేసి ఉండొచ్చు, నేను మొత్తం కాదన్నట్లేదు. కానీ ఆ నైతికత అనేది ఎక్కడో ఉంటది కదా. మీ ఆయంలో రిక్రూట్ చేసి ఉంటే, మీ ఆయంలో సరైన రీతిలో రిక్రూట్ అయ్యి ఉంటే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చేదేమో కాదేమో కదా. కరెక్టే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. సరే, రేవంత్ రెడ్డి గారు స్పీచ్ కూడా నేను విన్నా. మొదటి దఫాలోనే రిక్రూట్ చేస్తామని అనుకున్నారు. మరి ఏ కారణం చేతనో ఇవాళ మరి ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు ఇప్పటి వరకు. మరి మిగతా పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ అంటే ఒక డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయనేది ఇప్పుడు రిటైర్మెంట్ ద్వారా మళ్ళీ 2 లక్షలు ఉన్నదే. గవర్నమెంట్ ఉద్యోగాలు అధికారికంగా 010 కింద సాలరీస్ తీసుకున్న వాళ్ళు 4 lakhs 5 lakhs ఉంటారు. అందులో నియర్లీ 2 lakhs వేకెన్సీస్ ఉన్నాయి. ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ, జాబ్ క్యాలెండర్ అంటూ రావాలి కదా. ఈ ప్రభుత్వమైన ప్రజలకు ఇచ్చిన హామీ అది.
తీసుకురావాల్సి ఉండే రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా ఇంకా సమయం మించిపోలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇస్తారు చెప్పాలి. అసలు ఎంప్లాయ్మెంట్ పాలసీలు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక పాలసీ విధానం అంటే తీసుకురావాలి కదా. గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి ఇవ్వలేరు, దట్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లో ఏదైనా ఉపాధి కల్పన కల్పించే అవకాశం ఉంటుందా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి ఏమైనా చేయగలుగుతామా? ఇవన్నీ కూడా ఒక పాలసీ అంటే ఈ ప్రభుత్వానికి ఉండాలి కదా. మరి ఈ ప్రభుత్వం కూడా ఆగ్రహానికి గురించే అవకాశాలు ఉంటాయి, ఇట్లనే ఇంకో 1-2 ఏళ్ళు టైం పాస్ చేస్తే. సో కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం ఈ ఉద్యోగుల ఆగ్రహంతో పోయింది. ఈ ప్రభుత్వమైనా ఆ జాగ్రత్త తీసుకొని, ఇప్పుడు ఎన్లైన్డ్ గ్రూప్ అనేది యూత్ అన్న మీకు బాగా తెలుసు. యువతనే చాలా రకాలుగా మార్పులు కోరుకుంటుంది, మార్పు వాళ్ళ సాధ్యం. అదే ఆగ్రహం ఈ ప్రభుత్వం కూడా గురి కాకుండా ఉండాలంటే ఎంప్లాయ్మెంట్ పాలసీ ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఉంది, జాబ్ క్యాలెండర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ యూపీఎస్సీ మోడల్లో సంవత్సరానికి జనవరిలో నోటిఫికేషన్ వచ్చి జూన్ జూలైలో ఎగ్జామ్స్ పెట్టి నవంబర్లో మెయిన్స్ పెట్టి ఒక సంవత్సర కాలంలోనూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే ఒక ప్రక్రియని ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఎంతో కొంత నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఎన్నేళ్లకు వస్తుందో తెలియని వాతావరణం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 కొంత ఈ మధ్యలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగి ఉండొచ్చు. నిన్న మొన్న ఈ మధ్య కాలంలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ ఇచ్చి ఉండవచ్చు, ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది. బట్ ఓవరాల్ గా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. యూపీఎస్సీ మోడల్ అట్లీస్ట్ యూపీఎస్సీ 10 ఉద్యోగాలు కావచ్చు, 100 ఉద్యోగాలు కావచ్చు, 1000 ఉద్యోగాలు కావచ్చు, ఏమైనా ఫ్రీక్వెంట్ గా క్యాలెండర్ ప్రకారం జరగాలి. అది ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారని పక్కన పెడితే ఇలాంటి నిరుద్యోగం ఇంకెవరో ఎక్స్పైర్ ఒకసారి ప్రయత్నం చేస్తాడు, రాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తాడు, ఇంకోటి 3 ఏళ్ల తర్వాత రాకపోతే వదిలేస్తాడు కదా, ఇంకేదైనా చూసుకుంటాడు కదా. అవును, సంవత్సరాల తర్వాత వెయిట్ చూసి ఉద్యోగాలు వస్తాయేమో ఆశ చూసి కోచింగ్ సెంటర్స్ వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోకుండా రకరకాల సమాజం ఒక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం అని నిజానికి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ లీకేజీలు ఒక నైట్ మేర్. వరుసగా 1 by 1 మన 10th క్లాస్ పేపర్లు లీకేజే, లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్ లీకేజే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లీకేజ్లే, గ్రూప్ పేపర్స్ లీకేజ్లే, అది నైట్ మేరే. ఇవన్నీ ఇన్ని నైట్ మేర్స్ ఇవన్నీ ఉండగా అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు కూడా జరగాలి, దాన్ని ఎవరు సమర్థించట్లే. ఒకవేళ ఇప్పుడు జరగకపోతే జరగకపోయినా పర్లేదని ఎవడు అనడు. కాకపోతే 10 సంవత్సరాలు జరగని దాన్ని ఈ 2 సంవత్సరాల్లో జరగని దాంతో పోల్చి తొడగొట్టారు, సవాళ్ళు చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే భయంకరమైన పదజాలం కూడా వచ్చింది. కేటీఆర్ గారు అంటే ఓకే, కానీ అక్కడికి వచ్చిన విద్యార్థి నేతలు కొంతమంది సరే భయంకరమైన పదజాలం కూడా